నమస్కారం అండి. నా పేరు బొబ్బిలిశెట్టి గోపాలకృష్ణమూర్తి, గుండుగుండ్లగుంట, ద్వారకాతిరుమల మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను 2017-18 నుంచి ఈ సుబ్రహ్మణ్యేశ్వర ప్రకృతి వ్యవసాయ వనరులుగా 2020 వరకు కూడా అది మనం నడిపిస్తున్నాము. అక్కడి నుంచి కొద్ది రైతులతో మేము ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో రైతుల మార్పు తేవాలి అన్న విధానంతో 21 నుంచి కూడా శిక్షణా కార్యక్రమాలన్నీ 20 లాస్ట్ నుంచి కూడా రైతు శిక్షణా కార్యక్రమాలన్నీ నా ప్లాంట్ తరపునే, అంటే ఎవరో శిక్షణ ఇస్తే దానికి డొనేషన్స్ ఇచ్చే విధానం కాదు. నా ప్లాంట్లో వచ్చిన రూపాయలు ఒక 10 పైసలు వచ్చిన వారికి వసతి, అంటే భోజనం, టిఫిన్ ఇలాంటివన్నీ ఇచ్చి వాళ్ళకి ఈ కషాయాలు ద్రావణాల మీద ఏ రకంగా తయారు చేసుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి, ఏ కషాయం ఏ పంటకి పనిచేస్తుంది అన్న విధానంతో మనం ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం నిర్వహిస్తున్నానండి. దీనికి 2018లో జడ్బిఎన్ఎఫ్ వారు నాకు క్యాటిల్ షెడ్ కింద ఒక 50,000 రూపాయలు క్యాటిల్ షెడ్ కింద ఇచ్చారండి. అక్కడి నుంచి ఈ ప్రకృతి వ్యవసాయ వనరులకి ఈ యొక్క కషాయాలు ద్రావణాలు తయారు చేసే వారికి ఎన్పిఎం షాప్ కింద ఒక 50,000 రూపాయలు ఇవ్వటం జరిగిందండి. ఆ 50,000 రూపాయలు ఇచ్చిన తరుణంలో నాకు ఎవరైతే ఆ సబ్సిడీ ఇచ్చారో వారు ఏమన్నారంటే, మీరు తీసుకున్న సబ్సిడీని వినియోగించాలి, దీన్ని నిర్వహణ విధానంలో తేడాలు వస్తే మాత్రం సంవత్సరంలో రీప్లేస్మెంట్ చేయించుకుంటామన్న విధానంతో మనతోటి ఆ రోజు ఒప్పందం జరిగిందండి. అదేవిధంగా మనం ఏంటంటే పట్టుదల, అంటే వారు ఇచ్చారని చేశారని కాదు, వారు ఇచ్చిన 50,000 రూపాయలు నాకు ఒక మూలక చాలే. పాంప్లెట్స్, మైక్ అనౌన్స్మెంటు, ఇలాగా నాకు తెలిసిన విధానంగా నా తెలివితేటలు ఉపయోగించి నేను దీన్ని కొనసాగించాను. అయితే ఎందుకంటే ఈ నిర్వహణ విధానంలో మనం తయారు చేసే కషాయాలు ద్రావణాలు కూడా క్వాలిటీగా, అంటే ఇప్పుడు పాలేకరి గారు ఇచ్చిన విధానంతో మొదట స్టార్ట్ చేసినా సరే వాల్యూ మెడిసిన్ పెంచాం. ఎందుకంటే మనం కషాయంతో, ఎందుకంటే వాళ్ళ రసాయనాలు పోటీ పడుతున్నారు, రసాయనాల మందుల్లోనే పోటీ పడుతున్నారు, కానీ పురుగు నివారించలేదు. కానీ ప్రకృతి వ్యవసాయంలో రైతు మారాలి. ప్రకృతి వ్యవసాయం అంటే కొత్తగా ఇవాళ వచ్చిందేం కాదు, మన పూర్వీకులు చేసే వ్యవసాయాన్ని. కాకపోతే మనం జనాభా పెరుగుదల విధానంతో, ఎందుకంటే ఆహార విధానంలో మన లోటుపాటు వస్తుంది, మరి చాలా ఇబ్బందులు పాలవుతామన్న విధానంతో, ఎందుకంటే ఈ రసాయనాలు వాడమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పారు. కొద్ది ఎందుకంటే మోతాదు ఇచ్చారు, 15 కేజీలని 20 కేజీలేమో యూరియాని ఇలాగ ఇచ్చారు. కాకపోతే రైతు యొక్క విధానంలో మార్పులు వచ్చినాయి. ఎలా అంటే సొంత వ్యవసాయం నుంచి కౌలు వ్యవస్థకి వ్యవసాయం వెళ్ళింది. ఆ రైతు ఉన్న భూమిని ఏం చేస్తాడంటే ఎవడో రూపాయి ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇస్తాడు, కానీ ఆ రైతు కౌలుకి ఇచ్చేటప్పుడు నా భూమిలో ఉన్న కర్బన శాతం మొత్తం తీసుకుంటున్నావు, నా భూమిలో ఉన్న పంట పండించుకుంటున్నావు అన్న విధానం రైతు మర్చిపోతున్నాడు. ఎవరు రూపాయి ఎక్కువ ఇస్తే వారు. అలాగే కౌలుకు తీసుకున్న రైతు ఏంటంటే ఎక్స్ట్రా నేను ఈ కర్బన శాతం పెరగడానికి ఒక 1000 రూపాయలు 1,500 రూపాయలు పచ్చి రొట్టెలు వేసుకుంటే డబ్బులు ఎక్కువైపోతాయి అన్న విధానంతో ఇతను కూడా ఏం చేస్తున్నాడంటే దీన్ని మనిషి ఏం చేస్తున్నాడంటే అతను కూడా వ్యవసాయం చేసి బత్తాల మీద బత్తాలు మెన్యూర్ వేసేసి భూమిని పాడు చేస్తున్నాడు. కర్బన శాతం అనేది కోల్పోయింది. ముఖ్యంగా మేము ఈ ప్రకృతి వ్యవసాయం ఎలాగా ముందుకు సాగిస్తా కారణం, ముందు పిఎండిఎస్ నవధాన్యాలు అనేది పంటలో ప్రధాన పంటకు ముందు సాగు చేసే విధంగా రైతులకు శిక్షణ ఇచ్చి మేము ఆ వ్యవసాయం చేస్తూ 10 మంది రైతులతోటి, అంటే మొత్తం జిల్లాలో మేము విస్తృతంగా 2021లో కరోనా వచ్చినా సరే 5,500 ఎకరానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇచ్చి మేము ఈ రోజున ఈ కషాయాల ద్రావణాల్లో పేరు రావడానికి కారణం అది. ఎందుకంటే భూసారం పెంచడానికి మేము బాగా కష్టపడ్డాం. ఆ కష్టపడే విధానానికి గౌరవ ఈవీసీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మా జిల్లా ప్రాజెక్టు మేనేజర్ గారు తాతారావు గారు, దోకరాజు గారు ఇచ్చిన గైడ్లైన్స్ తోటి వారు చెప్పిన క్వాలిటీగా పిఎండిఎస్ అంటే ఎలా తయారు చేయాలి, అలాగనే వారు ఇచ్చిన క్వాలిటీ ప్రకారంగా మేము ఈ నవధాన్యాలు అనేది రైతుతో వేపించి రైతుతోటి దిగుబడి వస్తుంది అన్న సంకల్పం. ఆ రోజునంటే ఉమ్మడి జిల్లాకి 5,000 ఎకరాలకు ఇచ్చాను. ఈ రోజున ఈ మండల పరిధికే 5,000 ఎకరాలు వేసే స్థాయికి వచ్చింది. ముందు కూడా రసాయన రహిత గ్రామాల కింద తీర్చిదిద్దే విధానానిక ఈ యొక్క ఎన్పిఎం షాప్. ఎందుకంటే ఎన్పిఎం షాప్ ఈరోజు రైతుకి వ్యవసాయం చేయడానికి ఆవులు కావాలి. ఇవాళ ఆవులు లేవు, కనీసం గేదెలు లేకుండా కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఆవు మూత్రము ఆవు పేడతోనే మనం ఈ యొక్క వ్యవసాయ సాగు చేస్తున్నాం. ఈ యొక్క వ్యవసాయ సాగు చేసే విధానాలకి వారికి మేము చేస్తాము, ఇమ్యూనిటీ గల వస్తువు కావాలి అనే ప్రతి ఒక్కరికి ఉంది. కానీ
దానికి కావాల్సిన మెటీరియల్ మీ దగ్గర ఉందా చెప్పన్న విధానంతో ఎన్పిఎం షాపులు మేము అందులో బాగా క్వాలిటీగా తయారు చేసి వాల్యూ మెడిసిన్ పెంచాం. అగ్నాశ్రంలో ఏమి పెంచితే పురుగు నివారిస్తాం, దశపర్ణలో ఏమి ఎక్కువగా అందులో వాడితే మనం పురుగు నివారించగలుగుతాం అన్న విధానంతో నేను నిర్వహిస్తూ ఉన్నాను. అయితే 2020లో జిల్లా అవార్డు ఒకటి వచ్చిందండి. 2021లో జిల్లా బెస్ట్ అవార్డు ఇచ్చారు. తర్వాత రైతు నేస్తం వారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చేతుల మీదుగా కూడా అప్పుడు మనకి అవార్డు దక్కింది. అందులోకి జేబిక్ అవార్డు అనేది బయో ఇన్పుట్ సెంటర్ కింద శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర బయో ఇన్పుట్ ట్రైనింగ్ సెంటర్కి మరి మొన్న జరిగిన 22వ తారీఖున బెంగళూరులో ఇవ్వడం జరిగిందండి. అంటే ఈ అవార్డు వచ్చిన విధానం నాకు సంతోషం కాదు, ఎందుకంటే అవార్డు ఒక్కడనే చేశారని కాదు, నాలాంటి వాళ్ళు అందరూ కూడా కనీసం ఊరు కూడా ఇలాగ చేయాలి. మనం భూమిని మార్చాలి, మనం సమాజాన్ని మార్చాలి. ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ వ్యవసాయ రంగంలో కూడా చేసే వ్యవసాయంలో పురుగు మందుల అవశేషాలు ఎక్కువైపోయి విషపూరిత ఆహారాన్ని మనం పండించే రైతు కూడా నష్టపోతున్నాడు, అది తిన్న వినియోగదారుడు కూడా నష్టపోయి అనారోగ్యాల పాలైపోయి ఇవాళ ఉన్నాయంటే ఇదివరకే టౌన్కి వెళ్తే 5 స్టార్ హోటల్ కింద ఒకటి కనపడేది 5-6 అంతస్తులు. ఇవాళ 5-6 అంతస్తులు 5 స్టార్ హోటల్ మించిపోయి హాస్పిటల్ కూడా ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి. ఎందుకంటే అందరికీ రోగాలే, చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ రోగాలే. ఆరోగ్యవంతమైన ఆహారం పండించుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఎందుకంటే భూమిని పాడు చేస్తున్నాం, మొత్తం అంతా కూడా వాతావరణ విధానాన్ని పాడు చేస్తున్నాం. కనుక ఈ మార్పు కోరే విధానానికి నేను నా యొక్క కృషి ప్రయత్నం కూడా చేస్తున్నానండి. ఎందుకంటే ఇది నేను ఒక 15 మందికి ఉపాధి ఇస్తున్నాను. ఈ ఉపాధితో పాటుగా నేను కూడా ఉపాధి పొందుతున్నాను. కానీ నేను చేసే దాంట్లో ₹1 సంపాదించిన దానికి మనం భూమి తల్లి గాయపడిన భూమి తల్లికి మనం సాయం చేస్తున్నాం, మన తల్లికి మనం. అలాగే అక్కడి నుంచి గోమాత అనేది లేదు. గోవులు ఇవాళ నాకు 40 ఆవులు ఉన్నాయి. 4 ఆవుల కాడి 40 ఆవులని డెవలప్ చేయగలిగారు. అదండి. తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అవార్డు విధానం ఏంటంటే ఈ నేషనల్ అవార్డు రావటం మావురపల్లి పల్లెటూరు గ్రామంలో మరి బయో ఇన్పుట్ సెంటర్కి నేషనల్ అవార్డు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. నా గ్రామస్తులు కూడా ఎక్కువగా కూడా వ్యవసాయానికి ముందుకు వచ్చారు. అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు మారండి, మీరు ఆలోచించుకోండి. మీరు కనీసం మీ సొంత ఆహారానికైనా సరే మీరు రసాయనాల పురుగు మందులన్నీ కూడా మానేసి ప్రకృతి వ్యవసాయంలో వ్యవసాయం చేస్తారని కోరి అందరినీ ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు.